వైసీపీ గొడ్డలి పార్టీ అనడానికి చాలా రుజువులు ఉన్నాయి. ఎమ్మెల్యే నజీర్ కొన్ని రుజువుల్ని తెలియజేస్తూ ఆయన ఒక సమావేశం నిర్వహించాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన విడుదల రజని ప్రజలను ఎలా లూటీ చేసిందో, వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసి వక్ర మార్గాల్లో ఎన్ని అక్రమంగా సంపాదించిందో అందరికీ తెలిసిందే. పేదల భూమిని కూడా చూడకుండా కబ్జా చేయడం కూడా చూసిందే. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు సాగిన వైసీపీ అరాచక పాలన, రౌడీయిజం, గొడ్డలి సంస్కృతిని ప్రజలు అసహించుకున్నారు. అందుకే ఆ పార్టీని కేవలం 11 సీట్లుగా పరిమితం చేసి బుద్ధి చెప్పారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక సైకోల ముఠాని మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికార దాహం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి సొంత బాబాయ్ వివేక హత్యే అతిపెద్ద నిదర్శనం. రాజకీయంగా అడ్డు వస్తున్నాడని బాబాయిని గొడ్డలతో నరికి చంపిన చరిత్ర జగన్ రెడ్డిది. ఈ విషయాన్ని మనం చెప్పడం లేదు, ఆయన సొంత చెల్లెలు షర్మిలారెడ్డి బహిరంగంగా చెప్పారు. అక్రమ ఆస్తుల రక్షణ కోసం కడపలో పెద్ద దస్తగిరి నరికి చంపించిన చరిత్ర జగన్ రెడ్డి ముఠాది. ఇలాంటి చరిత్ర కలిగిన పార్టీని గొడ్డలి పార్టీ అనకుండా మరేమనాలి అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వరుస హత్యల గొడ్డలి పార్టీకి నిదర్శనమని తెలిపారు. రాజకీయ అడ్డు తొలగించుకోవడానికి వివేకానంద రెడ్డిని నరికి చంపింది గొడ్డలి పార్టీ అని వైఎస్ షర్మిల అన్నది నిజం. అక్రమ ఆస్తుల కోసం కడపలో పెద్ద దస్తగిరిని నరికి చంపించినందుకు గొడ్డలి పార్టీ అంటారు. మంగంపేట బైరడీస్ గని కబ్జా కోసం బీసీ వర్గానికి చెందిన బైరడీస్ పారిశ్రామికవేత్తను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ అంటారు. పల్నాడులో తోట చంద్రయ్యను నడి రోడ్డుపై గొంతు కోసి చంపినందుకు గొడ్డలి పార్టీ అంటారు. ప్రొద్దుటూరులో చేనేత నాయకుడు నందన్ సుబ్బయ్యను హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ అంటారు. పరిటాల రవిని కాల్చి చంపినందుకు గొడ్డలి పార్టీ. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినందుకు గొడ్డలి పార్టీ. మాస్ అడిగినందుకు సుధాకర్ను వేధించి అతడిని ప్రాణాలు పోగొట్టినందుకు గొడ్డలి పార్టీ. అక్కను వేధించిన వద్దనందుకు అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిని పెట్రోల్ పోసి నిలువున తగలపెట్టి చంపినందుకు గొడ్డలి పార్టీ. మద్యం రేట్ల పెంపును ప్రశ్నించినందుకు పొంగనూరులో ఓం ప్రతాప్ శవమైనందుకు గొడ్డలి పార్టీ. పల్నాడులో జాల యాదవ్ను చంపినందుకు గొడ్డలి పార్టీ. కావలిలో కరుణాకర్ చేపల చెరువును కబ్జా చేసి అతడి చావుకు కారణమైనందుకు గొడ్డలి పార్టీ. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబానికి చెందిన 4 సభ్యులు సామూహిక ఆత్మహత్యకు కారణమైనందుకు గొడ్డలి పార్టీ. గిరిజన మహిళ మంత్రుబాయిని ట్రాక్టర్తో తొక్కించి చంపినందుకు గొడ్డలి పార్టీ. నిందల మోపి నరకం చూపించి కోడెల శివప్రసాద్ ప్రాణాలు పోగొట్టినందుకు గొడ్డలి పార్టీ. పులివెందులలో నాగమ్మపై అత్యాచారం చేసి ఆమె ప్రాణాలు తీసినందుకు గొడ్డలి పార్టీ. స్వాతంత్ర దినోత్సవం నాడే గుంటూరులో రమ్మిని హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ. పలమనేరులో మిస్బా అనే బాలిక ప్రాణాలు పోగొట్టినందుకు గొడ్డలి పార్టీ. పరిటాల రవి వివేక హత్య కేసులో 10 మందికి పైగా సాక్షులు ప్రాణాలు పోయినందుకు గొడ్డలి పార్టీ అంటారని ధ్వజమెత్తారు. రప్ప అంటూ నిత్యం పేటరేగిపోతున్నందుకు, ఈ నేరపూరిత కేకలను సమర్థిస్తున్నందుకు జగన్ పార్టీని గొడ్డలి పార్టీ కాక మరేమవుతుంది విడుదల రజని? ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే, ఇంకా వందలాది హత్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లను అధికారంలోకి రాగానే మూసివేయడం పేదవాడి పొట్టపై గొడ్డలితో నరకడం కాదా అని ప్రశ్నించారు. ఆకలితో ఉన్న పేదవాడి పట్టడను లాక్కున్న జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం అని విమర్శించారు. ఎన్నికల సమయంలో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని నమ్మబలికిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల పాటు 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోయి వృద్ధులను మోసం చేశాడు. ఒకేసారి ఇస్తానని చెప్పి కాలయాపన చేయడం ద్వారా వృద్ధులు పేదల నమ్మకాన్ని గొడ్డలితో నరికివేసినందుకు వైసీపీని గొడ్డలి పార్టీ అనక ఇంకేమనాలి రజని? మైనారిటీ పిల్లల విద్యకు భరోసా ఇవ్వాల్సింది పోయి పథకాలను నిలిపివేసి వారి చదువుకు దూరం చేసి రోడ్డు మీద పడేసిన ఘనత వైసీపీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును చిరిమేయడం కూడా ఒక రకమైన గొడ్డలి పోటేనని విమర్శించారు. ప్రతిపక్షాలను వేధించడమే కాకుండా తనతో పాటు నడిచిన సొంత పార్టీ నాయకులను, అధికారులను కూడా చిత్రహింసలు పెట్టిన సంస్కృతి జగన్ రెడ్డిదేనని గుర్తు చేశారు. కుటుంబ సమస్యలను సైతం రోడ్డు మీదకి ఇచ్చిన కిల్లింగ్ మైండ్ సెట్ జగన్ రెడ్డి సొంతమని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రతి అడుగులోనూ సామాన్యుడిని ఇబ్బంది పెట్టిన వైసీపీకి ప్రజలు 11 సీట్లతో సరైన తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా విడుదల రజని వంటి నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. మీరు చేసింది పాలన కాదు, అరాచకమని స్పష్టం చేశారు. ఇన్ని పాపాలు చేసిన విడుదల రజని సత్యమేవ జయత అంటుంది. మీరు పలకడానికి కూడా అనర్హులు రజనీ గారు, గుర్తుంచుకోండి.